చెప్పండి. ధర్మో రక్షతి రక్షితః. ఈ పదం మనం వింటాము కానీ ఆచరణలో వింటాము. అది తప్పు అని తెలుసు, మనం ఆచరణలో వింటాము. కారణం ఏంటి? మన బతకం, మన లేజినెస్ ఏదైతే ఉందో మనకు పతనం వైపు తీసుకొస్తుంది. పొద్దున లేకపోవడము, పిల్లలకు 12 గంటల వరకు స్నానాలు చేయించకపోవడము, ఎంటికలు విరగోసుకొని తిరగడము, గాజులు వేసుకోకుండా ఉండడము, మాంగళ్య సూత్రం ధరించకుండా ఉండడము, బర్త్డే పార్టీలని కేకులు ఇవ్వడము, క్యాండిల్ ముట్టించి ఊఫ్ అని ఊదడం. ఒక్కసారి దీపాన్ని ఆర్పితే ఎంతో విశేషమైనటువంటి దోషం ఉంటుంది. కాబట్టి దైవజ్ఞ శర్మ గారు అద్భుతమైన విషయాలు చెప్పారు మనకు. సంస్కృతిలో మమ్మీ డాడీ, మమ్మీ అంటే దయ్యమండి, దయ్యమని పిలుస్తారా? అమ్మ అంటే దేవత. దేవతకు దయ్యంకు ఎంతో ఆకాశంకు భూమికి ఉన్నంత సంబంధం ఉంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన వ్యక్తులంతా కూడా విన్నది విన్నట్టుగా ఆచరణలో పెడితే మీరు అన్నటువంటి ధర్మో రక్షతి రక్షిత అనేటువంటి పదానికి ఒక అర్థము, ఒక ఫలితము. ఇట్లా విన్నాము, ఇట్లా విడిచిపెట్టాము అంటే ఇక్కడికి వచ్చినటువంటి కార్యక్రమానికి ఫలితము లేదు. హర హర